నేను రాసినటువంటి పుస్తకం ధ్యాన శాస్త్రం. దాంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే చూపు, దృష్టి. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. చూపు వేరు, దృష్టి వేరు. చూపు అన్నది కళ్ళది, దృష్టి అన్నది మనసుది. ఏ విషయాన్నైనా కంటి చూపుతో గ్రహించలేం, మనసు దృష్టి పెడితేనే గ్రహించగలం. చదువుకునే పిల్లలు క్లాసులో కంటితో టీచర్ వంక చూస్తూ ఉంటారు, కానీ వారి మనసు యొక్క దృష్టి ఇంటి మీదో, బజారు మీదో, ఆటల మీదో అంటే ఉంటే కనుక టీచర్ చెప్పింది గ్రహించలేరు, అంతా విని అర్థం కాలేదు అంటారు. అక్కడ కళ్ళు చూస్తూ ఉన్నా దృష్టి ఉంచకపోవడం వల్ల పాఠాలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక కళ్ళు మూసుకుని మనసు యొక్క దృష్టిని చెప్పే పాఠాల మీద పెడితే చక్కగా గ్రహించగలుగుతారు. అంటే ఏది గ్రహించాలన్నా, నేర్చుకోవాలన్నా చూపు కంటే దృష్టి చాలా ముఖ్యమని మనకు అర్థమవుతుంది. ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే, ఏ విషయమైనా సరే దృష్టి అంటే మనసును కేంద్రీకరించగలగడం. ఇది చాలా ముఖ్య అవసరం కూడాను. అలాగే ఏ పని చేసేటప్పుడైనా దృష్టి కేంద్రీకరించగలిగితే ఆ పని విజయవంతమవుతుంది. ఒక ఆర్టిస్టు ఒక బొమ్మ గీసేటప్పుడు ఆ బొమ్మ పూర్తి అయ్యే వరకు ఆ పని మీద తన దృష్టి ఎంత పెడితే, అంటే మనసు కేంద్రీకరించగలిగితే ఆ బొమ్మ అంత అందంగా తయారవుతుంది, చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. అంతేకాని బొమ్మ గీస్తూ ఏవేవో ఆలోచిస్తూ ఇతర విషయాల మీద దృష్టి ఉంచితే ఆ బొమ్మ అసలు చూడబుద్ధి కాదు. మనం అనుకుంటూ ఉంటాం, వాడి దగ్గర నైపుణ్యం లేదు, అందుకే బొమ్మ బాగా వేయలేకపోయాడు అని అనుకుంటాం. అలాగే వీడి దగ్గర నైపుణ్యం ఉంది, అందుకే బొమ్మ చాలా బాగా వేయగలిగాడు అని అనుకుంటాం. కానీ నైపుణ్యం అన్నది మనిషిని బట్టి కాదు, మనసు యొక్క దృష్టి నిలపడాన్ని బట్టే ఉంటుంది. మానవులంతా సమానమే, కానీ దృష్టి పెట్టగలిగిన వాడు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆ శక్తి మనసు నిశ్చల స్థితికి చేరుకుంటే వస్తుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ మీద దృష్టి కేంద్రీకరించగలిగితే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. దృష్టి ఇంటి మీదో పెళ్ళాం మీదో పెడితే ఆపరేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. లేకపోతే ఏ కత్తెరో చాకో కడుపులో ఉంచి కుట్టేస్తాడు. అలాగే క్రికెట్ ఆడేటప్పుడు బాల్ మీద దృష్టి పెడితే బౌండరీలు కొడతారు. అలా కాక అమ్మాయిల మీదో ఫ్యాన్స్ మీదో దృష్టి పెడితే వికెట్ పోగొట్టుకుంటారు. అలాగే సంగీతం ఆలపించేవాడు గానం మీద దృష్టి పెడితే మధురంగా పాడతారు. అలా కాకుండా ఆడియన్స్ మీద దృష్టి పెడితే స్వరాలు తప్పుతాయి. అలాగే ఒక తాపీ మేస్త్రి కానీ, ఒక పెయింటర్ కానీ, ఒక మెకానిక్ కానీ ఏదైనా సరే దృష్టి కేంద్రీకరించగలిగినప్పుడు అందులో సీనియర్ అవుతాడు, మేస్త్రి అవుతాడు. లేకపోతే పనివాడిగానే ఉండిపోతాడు. అందుచేత దృష్టి కేంద్రీకరించగల శక్తి చాలా అవసరం. ఆ శక్తి శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే వస్తుంది. ధ్యానంలో మనసు చంచలం లేకుండా చేసుకోగలిగిన వారికి ఈ శక్తి అపారంగా ఉంటుంది. వారు ఒక్కసారి విన్నా, చదివినా, చూసినా బాగా గ్రహించగలుగుతారు, గుర్తుంచుకోగలుగుతారు, మేధావులు అవుతారు. స్వామి వివేకానందలాగా ఏకసంతాగ్రహులు కాగలుగుతారు. కొంతమంది బయట నుంచి ఇంటికి రాగానే కారు తాళాలు కానీ, బైక్ తాళాలు కానీ ఎక్కడో పెడతారు. పెట్టేటప్పుడు దాని మీద దృష్టి ఉంచరు. తర్వాత ఎక్కడ పెట్టాను అని వెతుకుతూ ఉంటారు. కానీ దృష్టి ఉంచి పెడితే వెతుక్కోవలసిన పని ఉండదు. అలాగే పేపర్లు, వస్తువులు కూడా
దృష్టి ఉంచకుండా పెడితే తర్వాత ఇబ్బంది పడతారు. అందుచేత దృష్టి కేంద్రీకరించగల శక్తి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఆ శక్తి ధ్యానంలో మనసు నిశ్చలం చేసుకోగలిగినప్పుడే వస్తుంది. అందుచేత ధ్యానం బాగా చేయండి. మీరు పనిచేసే రంగాల్లో నైపుణ్యం పెంచుకోండి. తెలుసుకోండి, చూడటం ముఖ్యం కాదు, దృష్టి ఉంచడమే ముఖ్యం. దానికి ధ్యానమే ఏకైక మార్గం.